ఈరోజు మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రిలీజ్ అవుతుంది. కేంద్ర బడ్జెట్ అనగానే ఎందుకు అని మన ఇళ్లలోనే మనం బడ్జెట్ అనేది ఒకటి వేసుకుంటాం. అంటే ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఈ రాబడిని బట్టి మనం ఖర్చులు ప్లాన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి రాబడి కన్నా ఖర్చు ఎక్కువైపోయింది అనుకోండి, ఆ ఖర్చుని ఎలా మనం మీట్ అవ్వాలి, తప్పనిసరిలో మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనం దేనికి కేటాయింపులు చేసుకోవాలి అన్నది మనం చేసుకుంటాం. ఎలా చేసుకుంటామో అలాగే దేశానికి బడ్జెట్ అన్నది చాలా చాలా కీలకం. ఈ రోజు పార్టీ మనల్ని ఆదేశించింది కాబట్టి మనం ఈ యూనియన్ బడ్జెట్ ఇక్కడ పెట్టి చూస్తున్నాము అని కాదు. మనం పార్టీ కార్యకర్తలుగా అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది, ఎంత బడ్జెట్ కేటాయించబడింది, ఏ రంగాలకి ఎంతెంత బడ్జెట్ ని కేటాయించారు, అందులో ఉన్న స్కీమ్స్ ఏంటి, అందులో ప్రత్యేకించి ఇలాంటి ఏరియాస్ లో మన రాష్ట్రానికి ఎంత కేటాయించారు, ఏ స్కీమ్స్ లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందొచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఈ రోజు యూనియన్ బడ్జెట్ ఎంత వర్త్, ఎన్ని లక్షల కోట్లకి చెప్పారో తెలుసా? 52 లక్షల కోట్ల బడ్జెట్ ని ఈరోజు కేంద్ర స్థాయిలో మన కేంద్ర ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 52 లక్షల కోట్ల. వారికి 9వసారి, వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళగా ఈరోజు గుర్తింపు సాధించారు. చిన్న విషయం కాదు. సరే, మరి 52 లక్షల కోట్లు అంటున్నారు. మరి 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. 2014 నుంచి 2026కి వస్తున్నారు, 26కి వచ్చారు. అంటే ఈ 11 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత పెరిగింది, ఈ 11 సంవత్సరాల్లో దేనికి కేటాయింపు చేశారు, ఎంత మనము ముందుకి వెళ్ళాము. మరి 11 సంవత్సరాల్లో మిత్రులారా మీ అందరికీ తెలుసు కదా, మన దేశ దిశ మారిందా లేదా? మారింది. మన దేశం అభివృద్ధి చెందిందా, ఎంత చెందింది అన్నది మనకు వస్తే 2014లో అప్పుడున్న బడ్జెట్ 17,000 కోట్లు, ఇప్పుడు 17 లక్షల కోట్లు, ఇప్పుడు 52 లక్షల కోట్లు. అంటే దరిదాపు 3 రెట్లు పెరిగింది. మరి ఇవాళ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, పెద్ద పీట వేశారు దేనికి, 3 విధాలుగా. అంటే యువ శక్తి బడ్జెట్ గా నామకరణం చేశారు. అంటే యువతని ప్రోత్సహించే బడ్జెట్. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కొత్తగా మన జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వం నితిన్ నవీన్ గారు వచ్చారు. వారి వయసు ఎంత తెలుసా? 48 సంవత్సరాలు. అంటే ఒక యువ శక్తికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే యువతనే రేపొద్దున మన దేశకి భవిత. సో అలాంటి దాన్ని ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరు యువశక్తి బడ్జెట్. మరి దీనిలో మూల వ్యయ ధనం ఎంత కేటాయించారు అంటే 12 లక్షల కోట్లు, 12.2 లక్షల కోట్లు. ఎందుకు మూల ధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ఏదైనా ప్రారంభించాలి, ఏదైనా చేయాలి అంటే మూలధనం కావాలి, పెట్టుబడి కావాలి. కాబట్టి దానికి ఇంకా మహిళల కోసం లక్పతి దీది, అంతేకాదు ప్రతి జిల్లాలో ఒక లేడీస్ హాస్టల్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. ఇదే కాకుండా మన మహిళల కోసం ఒక స్కీమ్ ఎక్స్క్లూజివ్ గా మనకి ఈ మధ్య చట్టసభల్లో కూడా 33% ఇచ్చారు. కాబట్టి మహిళలకి చేయూతనివ్వాలి, వాళ్ళు కూడా ఆంట్రప్రెన్యూర్షిప్ ఇవ్వాలి. సో ప్రతి చోట ముద్రా యోజన కానీ, జన్ధన్ ఖాతాలో కానీ, వాళ్ళ ఎల్పిజి సబ్సిడీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇళ్ళు, పిఎం ఆవాస్ యోజన, అందరికీ కూడా సొంత ఇళ్ళు కానీ, అందులో ప్రత్యేకంగా 70% వరకు మహిళలకి పేరున పెట్టడానికి మోదీ గారి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే మహిళా శక్తికి కూడా ప్రాధాన్యత, అందులో యువ శక్తికి మరింత ప్రాధాన్యత. సో ఈ విధంగా
ఈసారి 3 కర్తవ్య పథాల కింద యూనియన్ బడ్జెట్ కేటాయించబడింది. ఒకటి ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి, మొదటి. రెండవది ప్రజల సంక్షేమం కోసం చేసే ఒక బడ్జెట్ కింద దీన్ని తీసుకురావడం. మూడవది సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి కోసం అందరి వికాసం కోసం తీసుకొచ్చే బడ్జెట్ గా 52 లక్షల కోట్లతో ఈసారి మన కేంద్ర బడ్జెట్ అంత చక్కగా ప్రవేశపెట్టింది. ఇంకా ఇందులో ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఏంటి? ఈ రోజు బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ అరకు అన్నారు కదా. మరి అరకు అనేది అన్నారు అంటే ఈ మధ్య మౌంటైన్ ట్రైన్స్, అందులో హై స్పీడ్ రైళ్లు వేస్తున్నారు. ఈసారి 6 ముఖ్యమైన అంశాలు ఏంటంటే రంగాలకు ప్రాధాన్యత. ఒకటి టెక్స్టైల్స్, బట్టల రంగం. కార్గో అంటే మన సరుకు రవాణా. ఇది కాకుండా ఖాదీకి పెద్దపీట వేయడం. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాకుండా సెమీ కండక్టర్ చిప్స్ అని ఉంటాయి, అది చాలా వరకు ఫ్యాక్టరీస్ లో వాటిల్లో. ఇలా 6 రంగాలకి ప్రత్యేక కేటాయింపు చేశారు. అందులో హై స్పీడ్ ట్రైన్స్ అన్నది చాలా ప్రాధాన్యత వచ్చింది. అలాంటి ట్రైన్స్ లో ఈస్టర్న్ ఘాట్స్ లో ఒక అరకుకి మాత్రమే మౌంటైన్ ట్రైన్స్ కేటాయించారు. దీని వల్ల ఏంటి, ఇక్కడ ఆ ట్రైన్ వేయడం వల్ల ఇక్కడ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఇకో టూరిజం ఏంటి, పర్యావరణంతో కూడిన ఒక పర్యాటకం. అంటే పర్యావరణాన్ని సంరక్షిస్తూ చేసిన పర్యాటకం, అది అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడికి రాబోతున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్కి రాగానే అంతర్జాతీయ పర్యాటకులు ఎవరు వచ్చినా ఇక్కడ హై స్పీడ్ ట్రైన్ ఎక్కడుంది, కనెక్టివిటీ ఎక్కడుంది అనగానే అదిగో పలానా అరకు ఆంధ్రప్రదేశ్లో ఉంది అని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏంటి, మనకి ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఉత్పత్తుల్ని కొంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ కల్పన వస్తుంది. రైల్వేస్ లో చాలా మందికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల అమ్ముకునే వాళ్ళకి ఇంకిలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉన్న గుళ్ళు, మరి కొండమ్మ అమ్మవారి ఇక్కడ ఉన్నారు కదా, మరి ఆ అమ్మవారిని దర్శించడానికి వస్తారు. మరి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఆ బయట ఉన్న కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు కొంటారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది. చూసారు, అంటే ఒక ట్రైన్ వేస్తే మాకేంటి అనుకుంటారు, కానీ ఒక ట్రైన్ వేయడం వల్ల దరిదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ని వేల మందికి ఆదాయం వస్తుంది. అది దాంట్లో ఉన్న ప్రాధాన్యత. సో ఈ విధంగా మనకి అందులోనూ ప్రత్యేకంగా 4 రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని రేర్ ఎర్త్ కారిడార్స్ అని ఒక ప్రత్యేకంగా ఈసారి క్రియేట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. రేర్ ఎర్త్ కారిడార్స్ అంటే మనం ఇంతమంది చూసాం, పారిశ్రామిక కారిడార్స్ అని, విశాఖ చెన్నై కారిడార్ అని. సో ఇవన్నీ మొదలైనగానే కొన్ని వేలల్లో యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా ఎన్ఆర్ఐస్ అంటే మన దేశం వాళ్ళు వేరే దేశాలలో ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ చాలా వరకు తగ్గించేశారు. అంటే ఇక్కడ ఉత్పత్తులు పెంచుతున్నారు, ఇక్కడ ప్రొడక్షన్ పెంచుతున్నారు. వేరే దేశంలో ఉన్న మన దేశస్తులు మన దేశానికి రావడానికి, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి మనము ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళని. కాబట్టి వేరే దేశంలో మన వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఏమనుకుంటారు, లేదు మన దేశంలో ఇప్పుడు బాగుంది, మన దేశ పరిస్థితులు బాగున్నాయి, మన దేశంలో మనకి పెట్టుబడికి ప్రభుత్వం నుంచి మనకి ఎంతో స్కీమ్స్ వస్తున్నాయి, మనకి పెట్టుబడికి వారు డబ్బిస్తున్నారు. కాబట్టి మన దేశం వెళ్ళిపోయి అక్కడ మనం ఉండి మనం ఇక్కడే మన వ్యాపారం చేసుకుందాము, సొంత పెళ్ళాం బిడ్డలతో ఉందాము అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మన దేశానికి మనం ఇన్వైట్ చేసేవి కాకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చాలా వరకు సరళతరం చేస్తున్నాం. ఇంకా అన్నిటినీ మించి ట్యాక్స్, ఇప్పుడు అందరికీ జిఎస్టీ అంటే ఏంటో ఇన్నాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మొదట్లో 4 స్లాబ్స్ తో, ఒకటి 0%, 5%, 18%, 25% ఉండేది. ఇలా అన్ని కుదించి లాస్ట్ బడ్జెట్ లో 5%, 18% మాత్రమే తగ్గించేశారు. కానీ ఈసారి ఇంకొంచెం తగ్గించి అందరూ కూడా ప్రతి ఇండివిజువల్ అమ్మో జిఎస్టీ ద్వారా నేను ట్యాక్స్ ఏ విధంగా మనం అంటే చిన్న వ్యాపారస్తులు మాకు కష్టము, మాకు ఎక్కువ ట్యాక్స్ పడిపోతుందేమో అన్న ఆలోచన కానీ
భయం కానీ అక్కర్లేదు. చాలా సరళతరమైన ఫామ్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిని సూక్ష్మంగా మీకు ఎటువంటి దీనిలో ఇబ్బందులు ఎదురైనా దీనిని ఇంకా క్లియర్గా కూడా రాబోయే రోజుల్లో మనము తెలుసుకుంటాం. కాబట్టి ఇటువంటి సరళతరమైన ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా మంచి అంటే దేశాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మోదీ గారి ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్నో చక్కని నిర్ణయాల వల్ల ఈ 11 సంవత్సరాలలో మనము ప్రపంచంలో 4వ బలమైన ఆర్థిక శక్తిగా మనము ఎదుగుతున్నాము. ఈసారి ఏదైతే అనుకున్నామో 5 ట్రిలియన్ ఎకానమీగా మనం బడ్జెట్ ని ప్రవేశపెట్టాం. గతంలో కూడా చెప్పారు 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అన్నారు. అయిపోయాం. 52 లక్షల కోట్లకి మనం బడ్జెట్ ప్రవేశపెట్టాం. సో 5 ట్రిలియన్ ఎకానమీ 2030 నాటికి 7 ట్రిలియన్, 2047 నాటికి 12 ట్రిలియన్ ఎకానమీగా మనం దేశం ఎదుర్కొంటూ వెళ్తుంది. ఇంతేకాదు అంతర్జాతీయంగా మన దేశం వసుదైవ కుటుంబకంగా విశ్వగురు స్థానానికి మనం అందరం వెళ్ళబోతున్నాము. ప్రపంచమంతా శాంతి కోసం, భద్రత కోసం మన దేశం వైపు చూస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా ఎల్పిజి సబ్సిడీ, మనం కరోనా, కోవిడ్ వచ్చిన మహమ్మారి లాంటి, అటు రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇటువంటి మొత్తం ప్రపంచం అంతా కూడా అతలాకతలం అయిపోయింది. బాగా ద్రవ్యోల్బణం వచ్చేసింది, ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, ఎక్కడ కూడా స్థిరత్వం లేదు. అటువంటి సంక్షోభంలో కూడా మన దేశం ఒక్కటి మాత్రమే సుస్థిరంగా మనం స్టేబుల్గా ఉన్నాం. ఒకసారి మరి ఆ టైంలో కూడా 20 లక్షల కోట్లతో వికసిత్ భారత్ ప్యాకేజీని మనము అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ చేరుతనిచ్చాం. ఈ రోజు కూడా మనం 80 కోట్ల మంది జనాభాకి ఉచిత రేషన్, ఎల్పిజి సబ్సిడీ, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ గా ఫ్రీగా కుళాయిలు, ఎలక్ట్రిసిటీ. సో ఈ విధముగా అన్నిటికీ కూడా ఉజ్వల స్కీమ్స్ ద్వారా అందరినీ ఆదుకుంటూ, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది కరోనా టైంలో, కానీ మెల్లిమెల్లిగా మన దేశంలో పెట్టుబడులు పెంచుతూ, ఆదాయాన్ని సంపాదిస్తూ, అప్పులు తగ్గించుకుంటూ, సో మనం ఇప్పుడు హైయెస్ట్ స్థిరమైన జీడిపి రేట్ 7.4%గా మనం ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా కనుక మనం అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో ఎంతో కాలం పట్టదు, మనం అగ్రరాజ్యాలలో ఒకటిగా ఇప్పటికే ఉన్నాం. మనం 4వ స్థానానికి వచ్చేసాం. టాప్ 3లో ఖచ్చితంగా మనం ఉంటాము అనడానికి అతిశయోక్తి లేదు. ఇటువంటి చక్కని బడ్జెట్ని ప్రవేశపెట్టిన మోదీ గారి ప్రభుత్వానికి, అలాగే ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి మనం అభినందనలు తెలియజేసుకుంటూ